అసలు మహిళా రైతులకు సంబంధించి హక్కులు ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి అన్న విషయం గురించి కాస్త వివరంగా చెప్తారా? శరత్ గారు, మనము దాదాపుగా ఒక 6-7 ఏళ్లుగా భూమి హక్కుల గురించి ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ వస్తున్నాం. భూమి హక్కుల గురించే మొదలు పెడదాం. మహిళల విషయానికి వచ్చినట్లయితే భూమి హక్కులకు సంబంధించిన చిక్కులు మహిళలకి, ఎస్సీ ఎస్టీలకి చాలా ఎక్కువ. మహిళల వల్నరబిలిటీ అంటాం. అంటే మహిళల కనుక ఒక భూమి సమస్య ఉంటే రెవెన్యూ యంత్రాంగం ద్వారా పరిష్కారం కోసం కావచ్చు, కోర్టుల ద్వారా పరిష్కారం కోసం కావచ్చు, చాలా ఇబ్బందులు ఎదుర్కొస్తున్న పరిస్థితి ఉంటుంది. రెండోది, ఎన్ని చట్టాలు వచ్చి మహిళా హక్కుల కోసం మాట్లాడుతూ ఉన్నా కానీ ఈ రోజు కూడా భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో కూడా మహిళల యాజమాన్యంలో ఉన్న భూములు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి హక్కులు ఉన్న భూములు తక్కువ ఉంటాయి. అంటే మహిళలు సాగు చేసుకుంటున్న భూమి అది కౌలు తీసుకుని సొంత భూములు ఉన్నా కానీ దాని మీద హక్కులు మగవాళ్ళ పేరుతో ఉంటాయి. అది ఇంకా బదలాయింపు జరగలేదు. వారసత్వంగా వాళ్ళకి వాటాలు వచ్చినప్పుడు కూడా మ్యూటేషన్ చేర్చుకోవడంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ 2 చిక్కుల నుంచి బయటపడే ప్రయత్నం మహిళలు పూర్తి సపోర్ట్ కావాలి. ఈ సందర్భంగా ఇంకా లోతుకు వెళ్లకుండా ఒక 2 మంచి ఉదాహరణలు చెప్తాను. మనం అంటే దాని సొల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి, ఒకటి, ఒరిస్సా రాష్ట్రంలో అక్కడ రెవెన్యూ కార్యాలయాలలో మహిళల కోసం ప్రత్యేకమైన సపోర్ట్ సెంటర్స్ ఏర్పాటైనాయి. తహసీల్ ఆఫీసర్ కనుక ఒక మహిళ తనకు సమస్య ఉందని వెళ్తే అక్కడ ఆ సెంటర్ లో ఒక మహిళా అధికారి కూర్చొని ఉంటారు. మహిళా విఆర్ఓ కావచ్చు, మన గ్రామాధికారి కావచ్చు, మహిళా మండలాధికారి కూర్చొని ఉంటారు. మహిళలకున్న భూ సమస్యలని ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం చాలా బాగా కొన్ని చోట్ల పైలట్ గా నడిచింది. నా దృష్టిలో దేశవ్యాప్తంగా కూడా రెవెన్యూ కార్యాలయాలలో మహిళలకు సంబంధించిన సమస్యలని పరిష్కారం చేయడం కోసం ఇట్లాంటి ఒక సపోర్ట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. రెండోది, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ, మహిళా సంఘాల సభ్యులకి కనుక భూమి సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కారం చేయటం కోసం అంటూ దేశంలో ఎక్కడా లేనట్టుగా పారాలీగల్ వ్యవస్థ వచ్చింది. పేద కుటుంబాల నుంచి పిల్లలను తీసుకొని వాళ్ళకి లీగల్ ట్రైనింగ్లు ఇచ్చి మండలానికి ఒకరిని పారాలీగల్ నియమించి వాళ్ళకి జీతాలు ఇచ్చింది మహిళా సంఘాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల సమాఖ్యల జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు. వాళ్ళ ద్వారా ఈ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లెక్కల ప్రకారం 12 లక్షల మంది భూ సమస్య పరిష్కారం, మహిళలు వాళ్ళు పెట్టుకున్న సిబ్బంది ద్వారా భూ సమస్యలను పరిష్కరించిన ఒక గొప్ప ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆ పారాలీగల్ వ్యవస్థ పక్కదో పట్టింది. ఆ మనుషులు ఉన్నారు కానీ ఆ పని చేయట్లేదు. ఇప్పటికైనా మహిళల భూమి సమస్యలు తీరాలన్నా ఒక భూమి సమస్య మాత్రమే కాదు, చట్టాలకు సంబంధించి ఎట్లాంటి న్యాయ సహాయం, అది వ్యవసాయం కావచ్చు, భూమి కావచ్చు, మిగతా ఏ అంశాలైనా సరే ఇలాంటి ఒక పారాలీగల్ వ్యవస్థ ఉంటే వాళ్ళకు అండగా భరోసాగా ఉంటుంది. ఇక 3వ ఉదాహరణ చెప్తాను. గుజరాత్ రాష్ట్రంలో మహిళల పేరు మీద మ్యూటేషన్ చేయటం కోసం అలా గనక అధికారులు పనిచేసినట్లయితే మహిళలకు రావాల్సిన భూమి హక్కు, భర్త చనిపోయిన తర్వాత మగవాళ్ళు కుటుంబాలు చనిపోతే మహిళలకు వచ్చే వాటాని నెల రోజుల్లోనే మ్యూటేషన్ అయిపోయే విధానం ఒకటి తీసుకొచ్చారు. అలా చేసే అధికారులకి ఒక ప్రత్యేకమైన ఇన్సెంటివ్ ఉంది. ఇట్లా మనము కొంత ఈ దేశవ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి భూమి హక్కుల మీద పరిగాణన ఏం చేయాలో కొంత ఇన్సెంటివ్స్ ఉన్నాయి, వాటి గురించి ఆలోచించాలి. ఇంకొక మాట చెప్తా, మహిళల హక్కులకు సంబంధించి మహిళలు ఎవరైతే వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళకి భూమి విషయంలో కావచ్చు, ఎరువులు పురుగు మందుల విషయంలో కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, నీళ్ల గురించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన హక్కులకి సమగ్రమైన ఒక సహాయం చేయడం కోసం స్వామినాథన్ గారు మనందరికీ తెలుసు, ఆయన వ్యవసాయంలో ఎంత చేశారో, వ్యవసాయ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆయన దానికి చైర్మన్ కూడా వ్యవహరించారు. వారు రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. మహిళా సాగుదారుల హక్కుల చట్టం పేరుతోటి, ఉమెన్ ఫార్మర్స్ యాక్ట్ పేరుతోటి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దాని దురదృష్టవశాత్తు చర్చకే రాలేదు, ల్యాప్స్ అయిపోయింది. ఇప్పటికైనా వ్యవసాయంలో మహిళల పాత్ర పెరుగుతున్న ఈ సందర్భంగానైనా మహిళల హక్కుల కోసం, మరీ ముఖ్యంగా మహిళా రైతుల కోసం ఇలాంటి ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. దాంతో పాటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహిళల గురించి, మహిళా కౌలు రైతుల గురించి ఒక బ్రహ్మాండమైన చట్టం వచ్చింది. ఎవరైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎస్జి నెట్వర్క్ల ద్వారా మహిళలు ఉండి వాళ్ళు కనుక భూములు కౌలుకు తీసుకోవాలంటే వాళ్ళకి సహాయం చేయడం కోసం, లీగల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఎస్ఎస్జి మహిళల కౌలు చట్టం పేరుతోటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అది రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం వెళ్ళింది. ఈ లోపల రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ బిల్లుని, ఆ చట్టాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా మహిళా కౌలు రైతుల హక్కుల కోసం ఏదైతే ఇంతకుముందు చట్టం పాస్ చేశామో అలాంటి చట్టం కూడా ఒకటి తీసుకొస్తే కొంత మహిళలకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, మహిళలకు సంబంధించి ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఒక భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంట్లో యజమాని మగవాళ్ళ పేరు మీదనే ఉంటుంది జనరల్గా.
సో ఆడవాళ్ళకి హక్కులు ఉండాలని కోరుకుంటాం, కాకపోతే ఆ స్కీమ్స్ వాళ్ళకి చెందాలన్నా లేకపోతే వేరే గ్రూప్స్లలో అంటే ముందుకు రావాలన్నా కొంచెం ఇబ్బందికరం. సో దానికి సంబంధించి ఏదైనా చట్టాల్లో మార్పు చేస్తే బాగుంటుంది అనుకుంటారు, ఎందుకంటే జాయింట్గా లేకపోతే స్కీమ్స్ అందడానికి. అంటే మా శరత్ గారు రెండు మనం చాలా కాలంగా ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ పట్టాలకు ప్రయత్నం చేస్తాం. అంటే ఒక భూమి ఉంటే మగవారు ఆడవాళ్ళ పేరు మీద కలిపి పట్టాలు ఉండాలని. అందుకోసమే యూపీఏ ప్రభుత్వం అప్పుడున్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఏదైతే తీసుకొచ్చిందో అటవీ హక్కుల చట్టం కింద పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం, మీరు పోడు పట్టాలు తీసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటిదాకా ఒక 7 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3-3.5 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు వచ్చినాయి. ఆ పట్టా పుస్తకాలు అన్ని కూడా ఇద్దరి పేరు మీద ఉంటాయి. ఆ భర్త భార్య, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి పేరుతో ఆ పట్టాలు ఉంటాయి. తర్వాత ప్రభుత్వ భూముల పంపిణీ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఇప్పటిదాకా మనం 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసాం. అందులో 25 లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలోనే చేశాము. ఈ 2 రాష్ట్రాలు చేసినప్పుడు 83 తర్వాత జరిగిన భూ పంపిణీ అంతా కూడా మహిళల పేరు మీదనే లవణి పట్టాలు ఇవ్వాలి, మహిళల పేరుతోటే డిఫామ్ పట్టాలు ఇవ్వాలి చట్టం చేసుకున్నాం. ఎక్సెప్షనల్ కేసులో తప్ప రూల్ ఏంటంటే అసైన్మెంట్ భూములు మహిళల పేరుతో ఇవ్వాలి. అంతేకాదు ఇంటి స్థలాలు ఇచ్చినప్పుడు కూడా మహిళల పేరుతోటే ఇవ్వాలని చట్టం ఉంది. దాంతో పాటుగా వారసత్వ చట్టాలను సవరించుకొని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి ఆస్తిలో సభాగం వాటా కల్పిస్తూ చట్ట సవరణ జరిగింది. 2005లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అదే సవరణ అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టం ఏమంటుందంటే కుటుంబ ఆస్తిలో, ఉమ్మడి ఆస్తిలో మగపిల్లలతో సమానంగా ఆడవారికి కూడా హక్కులు ఉంటాయి. ఇది ఈ కాగితాలు అయితే బాగా కనబడుతున్నాయి, కానీ ఎక్కడైనా ఈ హక్కులను సాధించుకోవడంలో మహిళలు చాలా ఇబ్బందులు ఉంటాయి. చట్టం తెలియకపోవడం కావచ్చు, చట్టం తెలిసినా కుటుంబానికి వ్యతిరేకంగా కోర్టుకు ఇంకెక్కడో వెళ్ళలేని పరిస్థితి కావచ్చు, వెళ్ళాలనుకున్నప్పుడు కూడా తగిన న్యాయ సహాయం అందకపోవటం కావచ్చు. ఈ నేపథ్యంలో మహిళల భూమి హక్కుల మీద, మొత్తంగా మహిళల హక్కుల మీద పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి, అవగాహన పెంపొందించే కార్యక్రమం జరగాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు ఆసరాగా న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాలు కూడా పెరిగినప్పుడు మాత్రమే చట్టంలో రాసుకున్న నియమాలు వాస్తవ రూపంగా మహిళలకు ఉపయోగపడే పరిస్థితి చేరుకుంటాం.